అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉందన్న? ఆయన పాలన అయితే ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి బాగుంది, సూపర్. ఎందుకంటే అన్ని పథకాలు ప్రతి ఓల్డ్ మెన్ కానీ ప్రతి అందరికి పేదవాళ్ళకి అందరికి బాగా ఇస్తున్నాడు కాబట్టి సో బెటర్. ఆయన పాలన బాగుంది, ఇదే కంటిన్యూ అయితే బెటర్. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళకి పథకాలు అందని వాళ్ళు పథకాలు అందితే బాగుంటాయి. అదే ప్రతిపక్ష పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అనేది ఎక్కువ చేస్తున్నారు అన్న. ఈ పథకాలని దాని మీద నుంచి మళ్ళీ వాలంటీర్ మీద ఇవన్నీ విమర్శలు అనేది ఎక్కువ జరుగుతుంది. దాని మీద మీ స్పందన ఏందన్న? ఆబ్వియస్లీ ప్రతి అపోజిషన్ అదే మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆపోజిషన్ ఉందంటే దాని గురించి బ్యాడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ గుడ్డు ఎవడు మాట్లాడు, మంచి చేసినాడని ఎవడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళని కప్పిపుచ్చుకోవాలి కదా ఆబ్వియస్లీ. సో అలాగే విమర్శలు జరుగుతాయి, అది ప్రతి పార్టీ చేసేదే నార్మల్. సో ఆయన్ని పెద్దగా ఇష్యూ ఉండదు, పట్టించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రాళ్ల దాడి అవన్నీ జరిగాయి. వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గా చేయించుకుంటున్నారు అని చెప్తున్నారు. దాని మీద స్పందన వాంటెడ్లీ ఎవరు చేయించుకోరు, ఎందుకంటే అపోజిషన్లో పడని వాళ్ళు ఉంటారు. చేసా పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది, ఇలా టీడీపీ ఉంది. ఇప్పుడు నార్మల్గా అటు సైడ్ గుంటూరు, అటు సైడ్ విజయవాడ సైడ్ ఎక్కువ వీలే కాబట్టి సో ఆబ్వియస్లీ ఎలా అంటే వీళ్ళకి అపోజిషన్ ఉంటుంది కాబట్టి ఆయన ఎందుకు చేయించుకుంటాడు? ఏమైనా రాయి సిరేస్తే ఆయనకేమైనా వస్తుంది? రాదు కదా. సో ఉంటాయి కొంతమంది అపోజిషన్ పార్టీస్ చేస్తారు, సో బెటర్ ఆయన్ని పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఓకే, ఈజ్ ఫైన్. ఇంకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉందన్న? అవినాష్ రెడ్డి గారు ఇట్స్ ఓకే, ఆయన పాలన అయితే బాగుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఆయన కడపలో ఉంటాడు కాబట్టి, ఎంపీ ఆయన పొజిషన్లో ఉంటాడు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఎమ్మెల్యే కిందనే కాబట్టి ఇట్ విల్ బి బెటర్. ఆయన బాగానే ఉంటుంది ఆయన పాలన. ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం? ఎగ్జాక్ట్లీ పాలన పర్సంటేజ్ అయితే చెప్పలేం, బట్ మంచి మెజారిటీతో గెలుస్తారు ఆయన ఆబ్వియస్లీ. ఎందుకంటే మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ ఎంత చేసింది, ఏం కథ. సో ఆబ్వియస్లీ మంచి మెజారిటీతో గెలుస్తారు ఆయన. అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, ఎక్కడ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. పథకాలు ముందు చాలా బాగున్నాయి కదా, నవరత్నాలు చాలా బాగున్నాయి, పేదలకు బాగుంది. అంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంది. అంటే ఆయన చెప్పేది కూడా అదే కదా, ఇప్పుడు పెత్తందారులకి పేదవాళ్ళకి జరిగే పోటీ అంటున్నాడు. ఆయన ఏంటంటే బ్రిడ్జ్ని మొత్తం అంటే ఏమాత్రం అంటే కింద వాళ్ళు కిందనే ఉండాలి, పైన వాళ్ళు పైన ఉండాలని కాకుండా అందరూ ఈక్వల్గా ఉండాలనే పాయింట్తో వస్తున్నాడు. మంచి పాయింటే, చాలా మంచి పాయింటే. పేదలు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళ స్కూల్ సరిగ్గా లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని నాడు నేడు కార్యక్రమం కూడా బాగుంది, అది బాగుంది, చాలా బాగుంది. ఇకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి జగన్ గారి మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు, ఈ రాళ్ళదాడికి సంబంధించింది కానీ అట్లా చేస్తున్నారు. దానికి మీ స్పందన ఏంటన్నారు? రాజధాని ఏంటంటే అది అంటే ఒకే చోట రాజధాని ఉండడం వల్ల మాకు కూడా కష్టం కదా. ఇప్పుడు మన కడప డిస్ట్రిక్ట్ లో ఉన్నాము, విజయవాడ వెళ్ళాలని కష్టం అవుతుంది. మేము ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టినాడు ఇక్కడ ఇంకోటి కర్నూలు పెడతా అంటున్నాడు, జ్యుడిషియల్ క్యాపిటల్. కలిసి అలా త్రీ ఉన్నాడు మాకు మేలు అనుకుంటున్నాము, ఎందుకంటే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఏదన్నా కావాలన్నా కూడా అని అనుకుంటున్నాము. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన బాగుందండి, ఆయన పాలన కూడా చాలా బాగుంది. ఆయన కూడా చాలా మంచి అతను, ఆయన కూడా సపోర్ట్ గానే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, దానిలో డౌటే లేదు. ఎంత మెజారిటీ అంటే కన్నా చెప్పలేము కానీ బట్ ఖచ్చితంగా గెలుస్తాడు.